ఫిరంగి పేల్చగల నిపుణుడు మనకి చాలా అవసరం. మన ఝాన్సీలో ఒక్క నిపుణుడు కూడా లేడా? ఉన్నాడు మహారాణి, ఒక నిపుణుడు ఉన్నాడు. మహారాణి సేవకుడైన ఈ గౌస్ ఖాన్ అశనిపాతం అనే ఫిరంగిని రూపొందించాడు. మహారాణి గారు, ఇప్పుడు నమాజు చదవడానికి ఒక్క మౌల్వీ కూడా లభించలేదు. ఉన్న మౌల్వీలందరూ పీర్ బాబా మజార్ లోపల ఉన్నారు మహారాణి గారు. కానీ వాళ్ళు ప్రాణాలతో బయటపడలేరు, ఎందుకంటే ఆ పీర్ బాబా మజార్ దుష్టులైన ఆంగ్లేయుల ఆధీనంలో ఉంది. కానీ కరణం వేళ నమాజు పట్టణం ఇస్లాం ఆచారంలో అతి ముఖ్యమైనది. మీలో ఎవరన్నా ఉన్నారా? కొన్ని రోజుల క్రితం ఇతను గౌస్ ఖాన్ గారి ప్రాణాలు తీయాలనుకున్నాడు మహారాణి గారు. కానీ ఇప్పుడు ఇతనే అమరవీరుడు గౌస్ ఖాన్ గారికి అంత్యక్రియ నమాజు చదవగలడు. వద్దు, అది నా వల్ల కాదు. ఇంతటి పవిత్ర కార్యాన్ని ఇస్లాం ధర్మాన్ని నిష్ఠగా పాటించేవాడు మాత్రమే చేయాలి. నన్ను క్షమించండి మహారాణి, క్షమించండి. నాలాంటి పాపాత్ముడు ఆ పని చేయకూడదు. నీ పశ్చాత్తాపమే పవిత్రుణ్ణి చేస్తుంది బషీరుద్దీన్ సలీం. నీకిదే మంచి అవకాశం. నీ మతాచారం ప్రకారం గౌస్ ఖాన్ అంత్యక్రియలు చేయించి నీ తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. వెళ్ళి హ్యూబర్ట్ గారికి చెప్పు, నేను కోట వెనుక భాగానికి చేరుకున్నానని. ఆయన్ని వెంటనే నగర ద్వారం వద్ద కాల్పులు జరపమని చెప్పు. ఆ పని ఆయన చేయకపోవచ్చు. ఒకవేళ లక్ష్మీబాయి తిరుగుదెబ్బ కొడుతుందేమోనని ఆయన అనుమానం. నాకు మహారాణి గారి గురించి బాగా తెలుసు. అక్కడ గౌస్ ఖాన్ అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఆవిడ ఇంకా ఏది ఆలోచించదు. నీచులైన ఆంగ్లేయులు ఇతని అంత్యక్రియలకు కూడా ఆగటం లేదు చూడు. అవునవును, అంత్యక్రియలు కూడా జరగడం లేదు. పురుగులు పడిపోతారు. వాళ్ళ పాపం ఊరికే పోదు. ఇలాంటి వాళ్ళకి నరకంలో కూడా చోటుండదు. మహాదేవా, మహాదేవా, మహాదేవా! సైనికులారా, భవనం పశ్చిమ ద్వారం నుంచి దాడి ఆరంభించండి. సైనికులారా, నాతో రండి. నగర ద్వారం వద్ద ఆ కాల్పుల వెనక ఆంగ్లేయుల కొట్టు ఉండుంటుందా? గోదాములు భవనం వెనకే కదా ఉన్నాయి. కాల్పులు ఆపండి, మన పని ముగిసిపోయింది. హ్యూబర్ట్ గారు, వరి గోదాములో మంటలు అంటుకున్నాయి. ఇక జనాలకి ఆహారం అనేదే ఉండదు. ఆకలి తట్టుకోలేక జనాలు చచ్చిపోతారు. ఇక మహారాణి గారేమో వెల్ డన్ మిస్టర్ రాజేంద్ర. దీంతో లక్ష్మీబాయి అయిపోయింది. లక్ష్మీబాయి నీ అంతం చేరువలోనే ఉంది. అరే, ఆ నెత్తురు కలిసి నీళ్ళు ఎక్కడ దొరికా నీకు? ఇవి బావి నుంచి తోడి వెంటనే పరుగు పరుగుని ఇక్కడికి తీసుకొచ్చాను.